రానున్న శివరాత్రికి శివపూజలో బిల్వపత్రాల విశిష్టత గురించి తెలుసుకుందాము. శివపూజకు బిల్వపత్రాలు అంటే మారేడు దళాలు సర్వశ్రేష్టమైనవిగా, మారేడు వనం కాశీ క్షేత్రంతో సమానమని శాస్త్రవచనం. మారేడు దళాలతో శివార్చన చేయడం వల్ల కాశీ క్షేత్రంలో శివలింగ ప్రతిష్ఠ చేసిన ఫలం లభిస్తుందని, అదేవిధంగా సాలగ్రామ దానఫలం, శత అశ్వమేధ యాగాలు చేసిన ఫలం, 1000 అన్నదానాలు చేసిన ఫలం, 1,000,000 కన్యాదానాలు చేసిన ఫలంతో సమానంగా ఒక్క బిల్వదళంతో శివార్చన చేయడం వలన లభిస్తుందని బిల్వాష్టకంలో చెప్పబడింది. ఏక బిల్వం శివార్పణం అని శివుణ్ణి అర్చిస్తే అనేక జన్మల పాపాలు నశిస్తాయని, బిల్వదళంలోని 3 ఆకులు సత్వరజ సప్తో గుణాలకు, శివుని త్రినేత్రాలకు, త్రిశూలానికి ప్రతీక. ఆ 3 ఆకులే త్రిమూర్తులని. బిల్వదళం ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉంటారు కనుక బిల్వదళం ముందు భాగాన్ని శివునికి చూపిస్తూ పూజించాలి అని అంటారు. ఒకసారి కోసిన బిల్వదళాలు 15 రోజుల వరకు పూజా అర్హతను కలిగి ఉంటాయని, ఆ లోపు ఆ బిల్వదళాలు వాడిన దోషం లేదని, కానీ 3 దళాలు మాత్రం తప్పనిసరిగా ఉండాలి అని అంటారు.